సో ఈ రోజు మనం డైమండ్స్ లో లైట్ వెయిట్ కంప్లీట్ సెట్ అయితే చూసేద్దాం. సో ఈ కంప్లీట్ సెట్ లో మనకి షార్ట్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్, రింగ్ ఇంకా బ్రేస్లెట్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఈ సెట్ కానీ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ ఫ్లోరల్ కాన్సెప్ట్ లో అయితే మనకు వచ్చింది. సో డీటెయిలింగ్స్ లోకి వెళ్దాం. షార్ట్ నెక్లెస్ లో మనకి కంప్లీట్ గా పెటల్స్ వచ్చాయి అండ్ ఈ పెటల్స్ కి మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అండ్ సెంటర్ లో మనకు ఒక కంప్లీట్ ఫ్లవర్ వచ్చి కింద మనకు ఒక క్యూట్ లిటిల్ పర్ల్ అయితే హ్యాంగింగ్ గా ఇచ్చారు. లాంగ్ హారంకి వచ్చేసినట్లయితే సేమ్ డిజైన్, పెటల్స్ వచ్చేసి మధ్యలో చిన్న ఫ్లవర్స్ వచ్చి కింద సెంటర్ లో ఒక బిగ్ ఫ్లవర్ విత్ లార్జ్ పర్ల్ హ్యాంగింగ్ అన్నమాట. సో ఇప్పుడు దీని యొక్క డైమండ్ క్యారెట్ అయితే చూద్దాం. షార్ట్ నెక్లెస్ యొక్క డైమండ్ క్యారెట్ వచ్చేసి 1.47 సెన్స్ అండి అండ్ లాంగ్ హారం యొక్క డైమండ్ క్యారెట్ వచ్చేసి మనకి 3.38 సెన్స్ పడుతుంది. ఈ లాంగ్ హారం కి ఒక స్పెషల్ పర్పస్ కూడా ఉంది. మల్టీ పర్పసింగ్ కి మనం బాగా యూస్ చేసుకోవచ్చు. ఈ లాంగ్ హారం ని వడ్డానం లాగా కూడా వాడొచ్చు. చాలా ఎలిగెంట్ గా అయితే ఉంటుంది. సో దీని పేరింగ్ గా వచ్చి మనకి ఫ్లోరల్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. చూడడానికి చాలా ఎలిగెంట్ గా ఉంది. ఇది మనకి క్యాజువల్ వేర్ కి, ఆఫీస్ వేర్ కి చాలా బాగా సెట్ అవుతుంది. దీని డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే పైన మనకి ఒక పెటల్ అయితే ఇచ్చారు. సేమ్ షార్ట్ నెక్లెస్ ఇంకా లాంగ్ నెక్లెస్ లో ఏ విధంగా పెటల్ వచ్చిందో అదే విధమైన పెటల్ ఇచ్చేసి మధ్యలో మనకి ఒక కంప్లీట్ ఫ్లవర్ ఇచ్చారు అండ్ కింద ఒక పర్ల్ క్యూట్ లిటిల్ డ్రాపింగ్ అయితే ఇచ్చారు. చూడడానికి ఇది ఒక 3 లేయర్డ్ ఇయర్ రింగ్ లాగా ఉంది. దీని యొక్క డైమండ్ క్యారెట్ చూసుకున్నట్లయితే మనకి 42 సెన్స్ పడుతుంది. ఈ ఇయర్ రింగ్స్ ఇంకా షార్ట్ నెక్లెస్, లాంగ్ హారం తర్వాత మనం చూసేది రింగ్. ఈ రింగ్ చూసుకున్నట్లయితే మనకి మధ్యలో ఒక లార్జ్ డైమండ్ ఇచ్చి సైడ్స్ కి పెటల్స్ అయితే ఇచ్చారు. చూడడానికి చాలా ఎలిగెంట్ గా ఉంది. హ్యాండ్స్ కి సూపర్ కూల్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది అండ్ దీని యొక్క డైమండ్ క్యారెట్ చూసుకున్నట్లయితే 55 సెన్స్ ఉందండి. ఫైనల్లీ ఈ బ్రేస్లెట్ మనకి కడా స్టైల్లో బ్యాంగిల్ షేప్ లో వస్తుంది. సో ఈజీగా మనం ఎక్కడికి వెళ్తున్నా ఈజీ టు వేర్ అనమాట. దీని డిజైన్ ఇంకా డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే మధ్యలో ఒక కంప్లీట్ ఫ్లవర్ వచ్చింది, బయటికి పాపప్ అవుతున్నట్టు ఉంది డిజైన్ అయితే అండ్ సైడ్స్ కి మనకి పెటల్స్ అయితే ఇచ్చారు. చూడ్డానికి చాలా ఎలిగెంట్ గా లైట్ వెయిట్ గా ఉందన్నమాట. ఎవరైతే హెవీగా ఇష్టపడరో, డైలీ వేర్ కి చాలా క్యాజువల్ గా ఉండాలనుకుంటున్నారో దిస్ వుడ్ బి అ పర్ఫెక్ట్ చాయిస్. అండ్ దీని యొక్క డైమండ్ క్యారెట్స్ చూసుకుందాము. మనకి 19 సెన్స్ అండి ఈ డైమండ్ క్యారెట్ వచ్చేసి. సో ఈ కంప్లీట్ సెట్ కూడా మనకి 18 క్యారెట్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో వస్తుంది. అంతేకాదు VVS క్లారిటీ, EF కలర్ ఇంకా IGI సర్టిఫైడ్ కూడా.